దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. సమస్త మానవులకు ఊపిరి దయచేయు దేవుడు. ఊపిరి లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడంటే ఒక్కడు కూడా లేడు. ఊపిరి తీసుకొని గర్వం, కోపం, ద్వేషం, అసూయ సేవకులలో ఉంది, విశ్వాసులలో ఉంది, ప్రతి మానవుల్లో ఉంది. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఈ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో, మేము ఏది వింటుమో, కన్నులార ఏది చూచితుమో, అది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. వాళ్ళు ఏదైతే తాకిండ్రో, ఏదైతే చూసిండ్రో, కన్నులతోటి ఏదైతే చూశారో, చెవులతోటి ఏదైతే విన్నారో, చేతులతోటి ఏదైతే తాకారో ఆ జీవవాక్యమును ప్రచురం చేస్తాడు యోహాను గారు. ఇప్పుడు జీవవాక్యం అనేది ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడున్న సేవకులకు. మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇప్పుడున్న సేవకులకు, నాడున్న సేవకులకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చూశారో, కనులతోటి ఏదైతే విన్నారో, ఏదైతే కనుగొన్నారో, ఆ కనుగొన్న వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళు. ఇప్పుడున్న సేవకులు వంకర్లు తిప్పుకుంటూ, పాము వంకలు తిప్పుతూ, ఇటు వంకలు తిప్పుతూ, అటు వంకలు తిప్పుతూ, ఇప్పుడు జీవవాక్యాన్ని ఏం చేస్తానంటే కూని చేస్తాను. ఇప్పుడున్న సేవకులు కూని చేసి దాన్ని నిదానించి కనుగొనడం లేదు. వాక్యాన్ని, జీవవాక్యాన్ని తెలియజేయుచున్నాము. ఆ జీవమును ప్రత్యక్షమాయను, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఏది తెలియపరుస్తాండ్రు? ఏదైతే నిదానించి కనుగొన్నారో, ఏదైతే నిదానించి విన్నారో, ఏదైతే నిదానించి వాళ్ళు చూసిన దాన్ని ప్రకటిస్తున్నారు, చెవులతో విన్నదాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పుడున్న వాళ్ళైతే ఈ వాక్యాన్ని వక్రీకరించి డబ్బులు సంపాదించడానికి ఎన్నో వంకర మార్గాలు తొక్కుతూ పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. శిష్యులు కనుక శిష్యులను తయారు చేయండి అని 28వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఇది. ఇప్పుడు ఆ నిదానించి కనుగొన్న దాన్ని ఇప్పుడు ఎవరు వినడం లేదు. విశ్వాసులను విశ్వాసులుగా తయారు చేశారు, శిష్యులను తయారు చేయడం లేదు. విశ్వాసులుగా చేసి కూర్చుండబెట్టి వాళ్ళ లబ్ధి కొరకు సేవకులు లబ్ధి కొరకు వాళ్ళని అక్కడనే 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 25 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూర్చుండబెట్టి వాళ్ళు అక్కడనే కూర్చుండబెడుతున్నారు. మరి ఇక్కడ 3.5 సంవత్సరాలే మానవులకు బోధించింది యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళు నిదానించి ఏదైతే కనుగొన్నామో అని అన్నాడు. ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులార ఏది చూచితిమో, చేతులు దేనిని తాకి చూచెనో
అది మీకు తెలియజేయుచున్నాము అని అంటాడు. ఏదైతే కనులతోటి చూసిందో, ఏదైతే నిదానించి కనుగొన్నారో, నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచనో అది మీకు ప్రకటించుచున్నాము అని అన్నాడు. మరి ఇప్పుడు ప్రకటించేది మానవులు ఏ బోధ ప్రకటిస్తున్నారు? ఇప్పుడు నేననే గర్వం, నేను అనే అహంకారం ప్రతి సేవకునిలో ఉంది. నేను అనే ఒక గర్వంతో మాట్లాడుతున్నారు. నేను అనే అహంకారం, నేను అనే గర్వంతో మాట్లాడే సేవకులు వచ్చారు ఇప్పుడు. మరి ఇది ఎంతవరకు నిజం? మరి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారా? ఇప్పుడు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారా? అర్థం కాలేదు. అర్థం కాకపోతే వ్యర్థులము. ఇప్పుడున్న సేవకులకు దేవుని వాక్యమే అర్థం కావడం లేదు. అర్థం కాని వాక్యాన్ని ఎలా వక్రీకరిస్తారు? వక్రీకరించి చెప్పడం నేర్చుకున్నారు. వక్రీకరించి వంకర మాటలు చెప్పి డబ్బులు దండుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు. కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మరి వాళ్ళు జీవవాక్యాన్ని వాళ్ళు మనకు అందించారు. మరి నేడు సేవకులు ఎలా ఉన్నారు? ఇప్పుడు పెద్ద మందిరాలు కట్టుకుంటూ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తూ, మేము కార్పొరేట్ బోధకులం, మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పే బోధకులు వచ్చారు. మరి ఊపిరి తీసేస్తే ఎక్కడుంటాడు ఈ సేవకుడు? ఈరోజు ఊపిరి తీసేసింది అనుకోండి, సేవకుడు ఎక్కడుండాలి? ఎవరన్నా సేవకులు గమనిస్తున్నారా? ప్రాణం పోని సేవకుడు ఉన్నాడా? దాన్ని గమనించాలి ప్రతిరోజు. దేవుడు చేసే కార్యము కంటికి కనబడదు, చెవులకు వినబడదు అనే మాట చెప్తున్నాము, కానీ దాన్ని మనం గ్రహించలేదు. గ్రహించే శక్తి యేసుక్రీస్తు ప్రభు ఇవ్వాలి సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకు. ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకు. దేవుడు ఇవ్వకపోతే మనము ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండేవాళ్ళం కాదు. నిన్ను ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు? ఎందుకు జ్ఞానం కావాలని సొలొమోను అడిగాడు. నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నీవు ఇచ్చే జ్ఞానం కావాలని సొలొమోను ఎందుకు అడిగాడు? మరి ఇప్పుడున్న సేవకులు ఎవరన్నా జ్ఞానాన్ని అడుగుతున్నారా? వాక్యం నాకు అర్థమైనంత ఎవరికి కాలేదు. ఎవరు చదవరు బైబిల్. నేను 100 సార్లు చదివానని అంటున్నాడు. 100 సార్లు చదివినా కూడా వాక్యం అర్థం కాకపోతే వ్యర్థులము. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సమస్త మానవులకు ఊపిరి దయచేయి దేవుడు. అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. మీరందరూ చదవాలి, మీరందరూ వినాలి. దేవుడు చేసే కార్యము కంటికి కనబడదు, చెవులకు వినబడదు. దాన్ని చూడాలి కానీ దేవుని వైపు చూడడం లేదు. ఇప్పుడున్న సేవకులు దేవుని వైపు చూడడం లేదు. ఎందుకు చూడడం లేదంటే, నాకు దేవునితో ఏం పని, నాకు దేవునితో ఏం పని. అయితే యోహాను గారు మొదలే తెలియజేశాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్దను ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సమాధానము కలుగునట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము అని అన్నాడు. విన్న దానిని,
చూసిన దానిని, చేతులతో తాకిన దానిని మనకు ప్రకటించారు వాళ్ళు ఆదిమ అపోస్తలులు. ఇప్పుడు ఉన్న బోధకులు ఎలా ఉన్నారంటే వక్రీకరించి దేవుని వాక్యాన్ని వంకర మాటలు చెప్తూ కోట్ల రూపాయలు సంపాదించిన సేవకులు వచ్చారు. ఇప్పుడు లగ్జరీ జీవితాలు సేవకులై, కార్పొరేట్ బోధకులై. మరి కార్పొరేట్ బోధకులు కమ్మని ఎక్కడనైనా కోట్ల రూపాయలు సంపాదించాలని ఎక్కడనైనా రాయబడి ఉన్నదా? మరి ఆదిమ అపోస్తలులు వారికి అవసరాల కొద్దీ వారికి పంచాను, బీద వాళ్ళకు పంచిందట. ఆదిమ అపోస్తలులు పాదాల యొద్ద పెడితే పెట్టిన దానిని ఏం చేసిండ్రు? పంచారు. మరి ఇప్పుడు ఎవరన్నా పంచుతారా? డబ్బును కానీ బంగారం కానీ పంచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.